హాయ్ అండి, ఈరోజు వీడియోలో వచ్చేసి పంజాబీ డ్రెస్ ప్యాంట్ని కటింగ్ చేయడం చూపిస్తానన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా 10 మినిట్స్లో మీరు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి నాకైతే 6-7 డ్రెస్సెస్ అయితే వచ్చాయన్నమాట. ఆ 7 డ్రెస్సెస్లో నేను ఈరోజు కటింగ్ అనేది చేస్తానన్నమాట. మీకు చూపించడానికి 2 డ్రెస్సెస్కి కటింగ్ చేస్తాను, 2 ప్యాంట్స్. ఇది వచ్చేసి ఆల్తీ ప్యాంట్ అన్నమాట. ఇవి మామూలుగా స్ట్రైట్ కట్ కాదు, మామూలుగా మనం సింపుల్గా కుచ్చులు పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఆ విధమైన ప్యాంట్స్ అన్నమాట. ఇది నీట్గా మనమైతే పర్చి పెట్టుకోవాలి. కొలతలు లేకుండా పెట్టేశానండి నేను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనము షేప్స్ అయితే ఇవ్వాలన్నమాట. కింద ఫోల్డ్ కోసము ఇక్కడ మనకు కట్ వస్తుంది కదా, అక్కడ వచ్చేసి కుచ్చులు వచ్చే చోట టిక్ మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ గ్యాప్ ఎందుకంటే ఇక్కడ కుచ్చులు వస్తాయన్నమాట, అందుకు చూపించాను. అది నేను టేప్ కొలతలు పెట్టలేదన్నమాట. జస్ట్ ఆల్తీ ప్యాంట్ పెట్టి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనము టేప్ కొలత లేకుండా కూడా మనం ఈజీగా స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ నేను హిప్ బెల్ట్కి క్లాత్ అనేది ఇక్కడ సైడ్లో వస్తాయి కదా, క్లాత్స్ మిగులుతాయి కదా, దానికి సరిపోతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. బట్ ఇక్కడ నాకు చూడడానికి తక్కువగానే ఉంది. ఇది హిప్ బెల్ట్ దగ్గర పట్టి వచ్చేసి నాకు సరిపోలేదన్నమాట. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇది కూడా కొలత అంటే క్లాత్ మిగిలిందండి. దానిపైన కొన్ని డ్రెస్సెస్కి కొన్ని ప్యాంట్స్కి క్లాత్ అనేది పెద్ద పన్న వస్తాయి కదా, అలాంటప్పుడు మనకు క్లాత్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ కొన్ని దాంట్లోకి అస్సలు సరిపోవు అనమాట. అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు, జాయింట్స్ వేసి కూడా. బట్ నాకు ఒకదానికి కూడా జాయింట్స్ అయితే పడలేదన్నమాట. చాలా సింపుల్గా అయితే కటింగ్ చేసేసానండి. ఈ ప్యాంట్స్ అయితే మామూలుగా పంజాబీ డ్రెస్ ప్యాంట్స్కి నేను మామూలుగా జాయింట్స్ అయితే చేస్తాను చాలామందికి. బట్ దీనికైతే నాకు క్లాత్ ఎక్కువగానే వచ్చింది కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి. సైడ్లో మనకు ఖర్చుల కోసం కావాలి, పైన మనం ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం. ఇవంతా చూసుకున్న తర్వాత నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మీరు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. సింపుల్ మెథడ్లో చాలా చాలా తేలికగా మనమైతే టేప్ అనేది లేకుండా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా నేను సింపుల్గా ఒక్క నిమిషంలో అయితే చెప్పేశాను కదా. చెప్పడానికి చాలా ఈజీ అండి, చేయడానికి చాలా కష్టము. చేసేటప్పుడు మనకు టైం పడుతుంది, కానీ చూసుకోవాలి. మనం వీడియో తీస్తాం కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అనేది చూపిస్తూ ఉంటాము. అంత ఈజీగా అవ్వదన్నమాట. కటింగ్స్ అనేది మన మైండ్ సంబంధించింది. మైండ్ బాగుంటేనే మనం కటింగ్లోకి కూర్చోవాలి. లేదంటే నేనైతే మైండ్ అప్సెట్గా ఉంటే అస్సలు కూర్చోను అనమాట కటింగ్ దగ్గర. ఎందుకంటే మైండ్ సరిగ్గా లేకపోతే మనం ఒకటి కట్ చేసేది ఇంకోటి కట్ చేసేస్తాము. 1/2 ఇంచ్ తేడా వచ్చేసినా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. బ్లౌజెస్ దగ్గరైనా డ్రెస్సెస్ దగ్గరైనా ప్రతి ఒక్క చోట కూడా. ఇప్పుడు నేను సెకండ్ ప్యాంట్ని ఈ విధంగా మళ్ళీ అదే ప్యాంట్ని పెట్టి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నీట్గా చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. అన్ని ప్యాంట్స్ ఒకేసారి పెడితే ఇవి జారిపోయి క్లాత్స్ అనమాట, జార్జెట్ కాబట్టి అస్సలు భలే జారుతున్నాయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా కష్టపెట్టాయి నాకైతే ఇవి. అందుకు వీడికి చెప్పేశాను నేను, ఇంత జారుతున్నాయి నిజంగా అనేసి చెప్పాను. సరేలేండి అనేసి ఇప్పుడు కాటన్ డ్రెస్సెస్ అయితే ఇచ్చారు, మళ్ళీ వాళ్ళవే అండి ఇవి కూడా. నేను నిన్న మొన్న వీడియోస్ పోస్ట్ చేశాను కదా, అవి కూడా వీళ్ళదే. చాలా డ్రెస్సెస్ అయితే ఇస్తారనమాట వాళ్ళైతే. నాకు ఒక్కసారి కుదిరితే కనే కదండి ఇన్ని డ్రెస్సెస్ ఇచ్చేది. ఇలా మనమైతే కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటి అయితే పెట్టి కట్ చేశాను అనమాట. అన్నీ ఒకేసారి అయితే కటింగ్ చేయలేదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి కటింగ్ చేస్తే నీట్గా ఉంటుందనేసి ఈ విధంగా కటింగ్ చేశాను. 1 2 3 4 5, ఇది వచ్చేసి 6, నెక్స్ట్ 7 అన్ని కటింగ్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. మిగతావి నేను స్టిచ్చింగ్ అయితే పెడతాను, మీరు అది కూడా వాచ్ చేయండి. ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.